ఢిల్లీలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులైనా ఆమె ఆచూకీ లభించకపోవటం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల 6న ఇంటి సమీపంలో తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన చిన్నారి అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం దక్కలేదు. డ్రోన్ల సాయంతోనూ ప్రత్యేక బృందాలతోనూ పలుమార్లు గాలించినప్పటికీ చిన్నారి జాడైతే ఇంకా తెలియలేదు. మరోవైపు బిడ్డ కోసం తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా తండ్రి పోస్టర్లు అంటిస్తూ కూతురు కోసం నిరంతరం వెతుకులాట సాగిస్తున్నారు. ఎప్పటికైనా తమ బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందన్న ఆశతో కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తుని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అచ్చులే ఉన్నదో సారు రేవ సారు ఏనిందో అబడే పెద్ద పెద్దలకు వచ్చేది నరమ్ము నీకోసం గనమ్ము కబడి రామ్ము కలి కొండిగో కబడి రాయమ్ము. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి నెల రోజులైనప్పటికీ ఆమె ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు విలపిస్తూ ఉన్నారు. ఇక తల్లి అయితే విపరీతంగా విలపిస్తూ ఉండగా తండ్రి మాత్రం ఆమె పోస్టర్లు అంటే కనిపించట్లేదు అన్న పోస్టర్లు అంటిస్తూ ఆమె జాడ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే సంచలనంగా మారినటువంటి తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైనటువంటి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి జాడ నెల రోజులైనా ఇప్పటికీ లభించలేదు. చిన్న ఆధారం కూడా దొరకలేదు. అయితే తల్లిదండ్రులు గణేష్ భవానీలు కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అదృశ్యమైన రోజు రాత్రి నుంచే అప్పుడే పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఒకవైపు డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా వెతికిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, అనుమాన బృందాలు కూడా ముఖ్యంగా కొండ తోట ప్రాంతాలన్నీ కూడా జల్లెలు పట్టి ఒక విధంగా శోధించారనే చెప్పాలి. ధర్మన్ డ్రోన్లతో కూడా సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిలో వందలాది ఫోన్ కాల్స్ ను కూడా విశ్లేషించడం అయితే జరిగింది. అయితే సమీపంలోని నేల, బోరుబావులు, అలాగే చెరువులు కూడా ఎంత వెతికినా సరే ఒక్క ఆధారం, ఒక్క క్లూ కూడా లభించలేదు. అనుమానితులను కూడా ఆరా తీశారు. అయితే తండ్రికి బయట వ్యక్తులతో ఉన్నటువంటి వ్యాపార ఆర్థిక సంబంధాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఆరా తీసిన వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. చిన్నారి కాళ్ళకు ఉన్నటువంటి వెండి పట్టీలు, మెడలో ఉన్నటువంటి ఎండు బిల్ల ఎక్కడైనా లభ్యం అవుతుందని బృందం కూడా ప్రత్యేకించి ఒక బృందం అన్వేషించింది. అయినా సరే ఎక్కడ ఆధారం కూడా దొరకలేని పరిస్థితి. ఆ కొండపై జీడిపిక్కలు ఏరుకునేందుకు వచ్చే వారితో కూడా ఆ ప్రాంతాలు, తల్లి స్వగ్రామం, తండ్రి స్వగ్రామం, సమీప గ్రామాల్లో కూడా ఆరా తీసిన ఎక్కడా కూడా లేదు. అయితే గోడపత్రికలు కూడా ముద్రించారు. ఆచూకీ తెలిపిన 1,00,000 బహుమతి కూడా ప్రకటించారు. చిన్నారి అదృశ్యమైన తర్వాత అదే రోజు పెంపుడు సొనకం గ్రామంలో కూడా తిరగడం, సీసీ కెమెరాలో నమోదవడం, జ్ఞానేశ్వరి అంట సొనకం వెళ్ళలేదని కూడా స్పష్టత వచ్చింది. ఆ తర్వాత వారానికి అది మృత్యువాత పడిన, అదే ఆహారం తీసుకోకుండా చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత, ఎస్పీ బిందు మాధవ్ పూర్తిగా కూడా, అలాగే లోకల్ గా ఉన్నటువంటి తుని ఎమ్మెల్యే అనమల దివ్య ఎప్పటికప్పుడు దీని గురించి ఆరా తీస్తున్నారు. అయినా ఇప్పటికీ చిన్నారి ఆచూకీ అయితే లభ్యం లేదు. ఆవేదనకి అయితే నెల రోజులైంది. ఆచూకీ మరి ఎప్పుడు తెలుస్తుందా అన్నది. ఎక్కడున్నా సరే క్షేమంగా ఇంటికి చేరుకోవాలని జిల్లా వాసులు అందరూ కూడా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ చిన్నారికి సంబంధించి ఎటువంటి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు మాధవి. థ్యాంక్ యూ వర్మ.